లాస్ట్ వీక్ మనము యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో నుంచి మొదటి 10 వచనాలు అంటే 7వ వచనాన్ని ప్రధానంగా మనము స్టడీ చేస్తూ మొదటి 10 వచనాలు మనం చూడడానికి మనం ప్రయత్నం చేసాం. ఈరోజు వాక్యంలోకి వెళ్ళక మునుపు ఒక చిన్న కరెక్షన్ ఒకటి, అంటే నేను కాస్త ఆవేశంలో ఫ్లోలో ఒక తప్పు చెప్పేశాను. దాన్ని నేను కరెక్షన్ చేసుకోవడానికి నేను అది చేసిన తర్వాత ఈరోజు వాక్యంలోకి వెళదాం. అంటే యేసుక్రీస్తు వారు సాతాను చేత శోధింపబడినప్పుడు ఆయన వాక్యం చేత ఎదిరిస్తే ఇక ఎన్నడూ వాడు ఆయనను తెగింపలేదు అని గబుక్కున నేను అనేసాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళా ఆలోచిస్తున్నాను అనమాట, నిజంగా ఈ వాక్యం ఉందా లేదా, ఎక్కడో ఉంది కానీ ఈ సందర్భంలో ఉందా లేదా అని నేను పరిశీలించుకున్నాను. మత్తయి సువార్తలో, లూకా సువార్తలో యేసుక్రీస్తు వారు శోధింపబడినటువంటి వివరణ ఉంది. మార్కు సువార్తలో ఆయన శోధింపబడటకు అరణ్యమునకు కొనిపోబడేను అనే మాట మాత్రమే ఉంది. అయితే లూకా సువార్తలో రాసినప్పుడు ఏమన్నాడు అని అంటే, లూకా 4:13 ఏమంటాడంటే, అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయానని ఉంది. మరి ఎన్నడూను ఆయనను తెగింపలేదని నేను గబుక్కుని అన్నాను చూసారా, ఆ మాట ఈ సందర్భంలో లేదు. ఏ సందర్భంలో ఉందో చూపిస్తాను. ఉంది, బైబిల్లో ఉంది, కానీ ఇక్కడ లేదు. ఇక్కడ ఏముంది అని అంటే కొంతకాలం. లాస్ట్ వీక్ అంతా నేను ఈ కొంతకాలం మీద స్టడీ చేస్తున్నా. ఏంటి ఈ కొంతకాలం అంటే, ఎంతకాలం వదిలిపెట్టాడు అని అంటే, వెన్ ఐ రిఫర్డ్ డిఫరెంట్ కామెంటరీస్ అండ్ కల్చరల్ బైబిల్ ఇవంతా చూస్తూ ఉన్నప్పుడు, ఇండక్టివ్ బైబిల్, కల్చరల్ బైబిల్ ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు టోటల్గా డిరైవ్ అయినటువంటి మీనింగ్ ఏంటంటే, ఇది చాలా జాగ్రత్తగా వినాలి, మళ్ళీ ఆయన దొరికే వరకు అంట. ఏంటండి కొంతకాలం అంటే, ఇంకా ఏదో కప్పలకి శీతాకాల సుప్తా వస్తున్నట్టు సాతాను కూడా అలా కొంతకాలం నిద్రపోతాడు అనుకోండి. అలా కాదు. ఏంటంట, మళ్ళీ ఆయన దొరుకుతాడా, ఎప్పుడు దొరుకుతాడా అని దొరికే వరకు వెయిట్ చేశాడంట. సో సాతాను మనల్ని ఎప్పుడు పట్టుకుంటాడు? దొరికితే పట్టుకుంటాడు, సింపుల్, దొరికితే. అందుకనే ఏమన్నాడు, అపవాదికి దొరక్కండి అడిగి అన్నాడు. అంటే మళ్ళీ దీంట్లోంచి మళ్ళీ మీరు కొత్త సిద్ధాంతం తీయకండి. ఏంటి అంటే, అపవాది కూడా దొరకకుండా చేయాలి రోయ్, అలా అది కాదు. ఆడికి దొరికేస్తాం, వాడికి దేవుడికి ఈజీగా దొరికేస్తాం. అసలు అపవాదికి ఛాన్స్ ఇవ్వకండి, అపవాదికి చోటు ఇవ్వకండి. అంటే డోంట్ గివ్ అ ఫుట్ హోల్డ్. అంటే ఇది పట్టుకోవడానికి యేసుక్రీస్తు వారు అన్నారు చూసారా, అనడానికి బోల్డ్ అంటారు, స్థాపించగలవా అన్నాడు చూసారా. అంటే కేసు నిలబడదన్నమాట, స్థాపించలేకపోతే, ఎస్టాబ్లిష్ చేయలేకపోతే. అపవాదికి అలాంటి చోటు ఇవ్వకండి. వాడు అపవాది నిందలేస్తూనే ఉంటాడు, నిరంతరము సహోదరుల మీద వాడు నేరారోపణ చేస్తూనే ఉంటాడు. అది వాడి పని. ఆరోపించడం వేరు, నింద వేయడం వేరు. అపవాది చూసావా, నన్ను ఎప్పుడన్నా ఏమని అన్నాడా అంటే, వాడు ఎప్పుడు అంటూనే ఉంటాడు. కానీ వాడు అన్నంత మాత్రాన వాడికి ప్రూఫ్ తోటి, అది కూడా ఎటువంటి ప్రూఫ్, డాక్యుమెంటెడ్ ప్రూఫ్ తోటి దొరక్కండి. అది అక్కడ మీనింగ్. అపవాదికి చోటు ఇవ్వకండి. నిందలేయడం, నేరారోపణ చేయడం వాడి పని. ఎందుకంటే వాడి పేరే ఏంటి, అక్యూజర్ ఆఫ్ బ్రదరన్, అపవాది. పదాక మన మీద ఏదోటి పక్కోళ్ళకి చెప్తానే ఉంటాడు. వాడి పనే అది. అలా నా గురించి ఒక్కసారైనా చెప్పాడు మీకు? చెప్పకుండా ఉంటాను నేను అనడానికి లేదు. ఏమి లేకపోయినా వాడు చెప్తాడు. కానీ స్థాపించడానికి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ వాడికి దొరకకూడదు. ఏంటా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్? పలానా చోట మీ ఓడు వాక్యాన్ని ఉల్లంఘించాడు, పలానా చోట మీ ఓడు వాక్యాన్ని వక్రీకరించి తనకు అనువుగా దాన్ని మార్చుకొని పాపం చేశాడు, పలానా చోట మీ ఓడు అది ఏదో కాంటెక్స్ట్లో చెప్తే, ఏంటా కాంటెక్స్ట్? నీ కడుపులో ఉన్న జబ్బు నిమిత్తమై ద్రాక్షరసమును కొంచెము పుచ్చుకొనుము. ఆ కాంటెక్స్ట్ వదిలేసి మీ ఓడు ప్రతిరోజు ద్రాక్షరసం పుచ్చుకుంటున్నాడు. అందుకనే
పాత నిబంధనలో అంటాడు, నీ ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులు నేను వాటిని భుజించి తిని ఏం చేశాడట అంటే నమిలి నెమరేసి దాని సారాన్ని భుజించాడంట. అప్పుడు నీ వాక్య సారాంశం నాకు అర్థమైంది, అది కేవలం సత్యం. ఇంకో ప్రవక్త అంటాడు, వాటిని నేను తిన్నప్పుడు అది నాకు తింటున్నప్పుడేమో మధురంగా ఉన్నాయి, నా దేహానికేమో ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. అంటే ఎరగడం అంటే ఏంటంటే అబ్జార్ప్షన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. ఏంటంటే అబ్జార్ప్షన్. ద స్క్రిప్చర్ మస్ట్ సింక్ ఇంటూ అవర్ బీయింగ్. అదే కదా యేసుక్రీస్తు వారు అన్నారు, నా వాక్యమందు మీరు ఏం చేయాలమ్మా, ఏం చేయాలి? స్టే పుట్ ఆన్ మై వర్డ్. ఉండండి ఇట్లా, నా వాక్యం ఇట్లా ఉండాలి. ఎందుకు? కొన్ని రకాల వాళ్ళు ఉంటారు, వినరు. మరికొందరు ఉంటారు, వినుట మట్టుకు విందురు కానీ గ్రహించరు. కొందరు ఉంటారు, వింటారు గ్రహిస్తారు కానీ ఆచరించరు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఏ లెవెల్కి వెళ్ళింది చూడండి, ఏ లెవెల్కి వెళ్ళింది. యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అనుసరించి ఓపికతో ఫలించువాడు. చూసారా, దేర్ ఆర్ లెవెల్స్. మేము వచ్చాం, అరా చర్చికి మేము విన్నాం. హే హే హే, రెండు రకాల వాళ్ళు ఉన్నారంట. ఒకడు బుద్ధిమంతుడు, ఒకడు బుద్ధిహీనుడు. బుద్ధిహీనుడు ఎలా కట్టాడు? ఇసుక మీద కట్టాడు. ఎలాగా? హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్నాడు, ఇంటికి పోయాడు. వాన వచ్చింది, వరద వచ్చింది, ఆ జీవితం మీద కొట్టగానే ఏం దేవుడు ఏం వాక్యం అని కుప్ప కుదేలు అయిపోయాడు అనమాట. ఇంకొకడు ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? రాతి మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. సో వన్ మస్ట్ డైవ్ డీప్ ఇన్ టు ద వర్డ్ అండ్ ఫైండ్ ద రాక్ సాలిడ్ ఫౌండేషన్, అండ్ ఫ్రమ్ దేర్. హృదయములో విత్తబడిన దానిని అపవాది ఏం చేస్తాడు? అపవాది ఇంతకీ ఏం చేస్తాడు? అపవాది వచ్చి హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోతాడు. ఎందుకంటే ఎప్పుడైతే వాక్యం లేదో, ఫౌండేషన్ లేదు, వాక్యం లేదో విత్తనం లేదు, ఫలించడం ఉండదు, కట్టబడడం ఉండదు, నిలబడడం ఉండదు, నిలిచి ఉండడం ఉండదు. సో ఎక్కడ కొట్టాలి అక్కడ కుంభస్థలంలో కొడతాడు వాడు. నిన్నేమండు, నీకు పీడకళ్ళు వచ్చినాయి, చీడకళ్ళు వచ్చినాయి, నిన్ను వీధిలో నువ్వు బండి మీద వెళ్తా ఉంటే రోడ్డు కట్టడానికి ఇట్లా నిలబడి నిన్ను బెదిరించాడు. ఇవేం కావు. హృదయములో విత్తబడిన దాన్ని హీ విల్ స్నాచ్. వాడు చేసే మోసం అదే. హృదయములో విత్తబడిన వాక్యాన్ని వాడు ఎత్తుకొని పోతాడు. అందుకనే ఏమంటాడు? సంగీతముతోనూ గానములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ కీర్తనలతోనూ, ఒక్కటేంటండి ఈ రకంగా ఆ రకంగా అని కాదు, సమస్త విధములైనటువంటి జ్ఞానముతో క్రీస్తును గూర్చిన మాట మీ హృదయములలో సమృద్ధిగా ఏం చేయాలి? నింపుకోండి, నివసింపనీయండి. అంటే దేవుని వాక్యం మన హృదయంలోంచి వెళ్ళిపోకుండా కాపాడండి. ఎత్తుకొని పోవడానికి వాడు ఆల్వేస్ రెడీగా ఉన్నాడు, 24/7. ఎవని మింగుదునా? ఎలా మింగుతాడు? ఇది లేపేస్తాడు, అవుట్, అంతే. ఇది లేపేస్తాడు. కాబట్టి మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. కాబట్టి
మన జీవితానికి, మన జీవనానికి ఆధారమైన వాక్యాన్ని అపవాది ఎత్తుకొని పోకుండా మనం ఎప్పుడు కూడా దాన్ని భద్రపరచుకోవాలి. దిస్ ఈజ్ అ యాటిట్యూడ్ అండ్ అప్రోచ్ వీ షుడ్ హ్యావ్ టువర్డ్స్ ద బైబిల్. అంటున్నాడు, మీ ప్రొఫెషన్స్ అండి అవి ఏంటి? లేఖనాల్ని భద్రపరచడం. ఏంటి మీ ప్రొఫెషన్? తరతరాలుగా వాటిని కాపీస్ రాసి పెట్టడం. ఏంటి మీ ప్రొఫెషన్? బోధించడం. బట్ అయినా యు ఆర్ ఎట్ ఎర్రర్ బికాస్ యు నో నాట్ ద వర్డ్. స్టేజ్ మీద నిలబడి మంచి ప్రసంగం చేస్తే, ప్రసంగరత్న బిరుదు ఉంటే, అయ్యగారికి చాలా వాక్యం తెలుసు అనుకోకండి మీరు. ఏమనాలో తెలుసా? అయ్యగారికి వాక్చాతుర్యం చాలా ఉంది, వాక్యం బాగా చెప్పగలడు అనండి. బాగా చెప్పగలడు. ఆయనలో వాక్యం ఉందా లేదా? హిజ్ లైఫ్ విల్ ప్రూవ్. ఎప్పుడు వాన వచ్చి, వరద వచ్చి, గాలి విసిరి కొట్టి, అపవాది సింహం వలె గర్జించి ఇవన్నీ చేసినప్పుడు అప్పుడు చెప్పండి. మీరు వేదిక మీద నిలబడి అయ్యగారిలో వాక్యం ఉందా, కూర్చొని వినే విశ్వాసిలో వాక్యం ఉందా, అప్పుడు అర్థమవుతుంది మీకు. ఆర్ యు గెటింగ్ మీ దిస్ మార్నింగ్? మా పాస్టర్ గారు అండి నోరు తెరిస్తే వాక్యం, నోరు తెరి ఎంత వాక్యం ఉందో ఆయన దగ్గర. అవును, ధర్మశాస్త్రోపదేశకుల దగ్గర కూడా ఎంత ఉంది వాక్యం? బోల్డ్ అంత ఉంది. స్టోరేజ్ ఎలా అంటే మన కంప్యూటర్ నిండా స్టోరేజ్ ఉంటుంది. ఎప్పుడన్నా ఆ కంప్యూటర్ ఆ స్టోరేజ్ని వాడుకుంటుందా? వాడుకోదు. ఎంతసేపు ఆన్ చేసినోడికి ఇస్తూ ఉంటుంది తప్ప అది ఎప్పుడు వాడుకోదు. ఏమైనా నువ్వు కూడా కొంచెం సమాచారం తీసుకొని బాగుపడవచ్చు కదా అంటే, నా పని ఎంతసేపు సప్లయింగే, నో అప్లయింగ్. సబ్బుల కంపెనీకి ఒక ఆయన వెళ్ళాడంట. ఏమండి మీ కంపెనీలో అందరు ఇంత మురిగ్గా ఉన్నారు అని అంటే, ఆ కంపెనీ ఓనర్ చెప్పారంట, వీ సప్లై అవర్ సోప్, వీ నెవర్ అప్లై దాట్ అన్నాడంట. అర్థమైందా? మేము మీకు ఇవ్వడానికే. ఉల్లిపాయ రేటు బాగా పెరుగుద్ది కదా అప్పుడప్పుడు, తెలుసా మీకు? ఎప్పుడన్నా బాగా పెరుగుద్ది కదా. పెరిగినప్పుడు ఒక పాస్టర్ గారు చెప్పాడంట, మనం పాపం చేయకూడదు అని అంటే ఉల్లిపాయలు తినకూడదు అని. అప్పుడు చర్చిలో వాళ్ళందరూ ఏం చేశారు? ఉల్లిపాయలు తినడం మానేశారు. మానేసి ఏం చేస్తారు? పాస్టర్ గారికి ఫోన్ చేస్తారు, బోల్డ్ ఉల్లిపాయలు కొనుక్కొచ్చాడండి ఈయన. పాస్టర్ గారేమో ఉల్లిపాయలు తినొద్దని చెప్పారు. ఏం చేయని సిస్టర్ అంటే, ఓ పని చేయండి అమ్మా, ప్రార్థన చేసి మా ఇంటికి పంపించేయండి, మేము వాటిని ప్రార్థన చేసి ప్రక్షాళన చేసి ఎక్కడన్నా కాలంలో పోసేస్తాం అన్నాడు. ఇప్పుడు మొత్తం ఉల్లిపాయల స్టాక్ అంతా ఎక్కడుంది? అదనమాట స్కెచ్. అర్థమైందా? వీ డోంట్ అప్లై, వీఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ సప్లై బికాస్ వీఆర్ ట్రేడర్స్ అండ్ సప్లయర్స్, నాట్ ద అప్లయర్స్. నో 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 అప్లికేషన్లో నుంచి సప్లై వెళ్ళాలి. everybody, not only the pastors, not only the speakers, they are at error because they know not the scripture. Professionals. సో అలాంటోళ్ళతోటి ఇప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత, ఇప్పుడు 46వ వచనంలో ఎవరాళ్ళు? ఎక్స్పర్ట్స్ ఇన్ ద వర్డ్. ఏమంటున్నారు? మత్తయి సువార్త 22వ అధ్యాయం 46వ వచనం. ఎవడును, మత్తయి సువార్త 22:46 అమ్మ, ఎవడును మారు మాట చెప్పలేకపోయాను. ఎందుకు? వాక్యం వాళ్ళ హృదయంలో లేదు. ఎక్కడుంది? వాళ్ళ ప్రొఫెషన్లో ఉంది, వాళ్ళ మస్తిష్కంలో ఉంది, వాళ్ళ నోట్లో లొడ ఉంది. కానీ ఆయన డెప్త్లోకి వెళ్ళి వాక్యాన్ని ఇలాగా ఆయన ఎత్తిపట్టి దాని మీనింగ్ చెప్పండిరా అనేసరికి ఎవడును, గుంపు వచ్చారు కదా, ఎవడును మారు మాట చెప్పలేకపోయాను, మరియు ఆ దినము నుండి ఎవడును
ఆయనను ఒక ప్రశ్నయు అడుగా తెగింపలేదు. ఇదిగోండి, ఇది నేను పొరపాటున సాతాన్ దగ్గర పట్టుకొచ్చాను. బట్ అఫ్ కోర్స్ కాంటెక్స్ట్ ఈజ్ సేమ్, బట్ ఆ ఇన్సిడెంట్ ఈజ్ డిఫరెంట్. వాక్యము గనక మనకి ఎరిగి ఉంటే అపవాది మన దగ్గరికి ఎవరి ద్వారా వచ్చినా, ఏ శోధన ద్వారా వచ్చినా మనం నిలబడితే ఏమంటున్నాడు? ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడుగా తెగింపలేదు. ఓకే, సో మనము మోసపోకూడదు అపవాది దగ్గర. అంటే మన హృదయంలో క్రీస్తును గూర్చిన వాక్యము సమృద్ధిగా నివసింపనీయ. మన చేతిలో బైబిల్ లేకపోయినా మనం ఉన్న చోట మనలో ఉన్న వాక్యం మనల్ని కాపాడుతుంది. We are learning about submission. దేవునికి ఎందుకు లోబడి ఉండాలి అనేది మనం మాట్లాడుకున్నాం. ఎందుకు అనంటే దేవునికి లోబడి ఉంటేనే అపవాదిని ఎదిరించగలుగుతాం. అపవాదిని ఎదిరిస్తే అప్పుడు, ఎప్పుడు? ఎదిరించినప్పుడు. ఆ ఎదిరించేటప్పుడు కూడా ఊరికే చప్పట్లు కొట్టి గట్టిగా అరిచి బేరబేరమంటే పోడు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, అంటే వాక్యమునందు స్థిరులై నిలబడాలి. నిలబడ్డం మాత్రమే కాదు, ప్రభువుకు లోబడి ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలి? అపవాదిని ఎదిరించాలి. అప్పుడు వాడు ఏం చేస్తాడు? మీ వద్ద నుండి పారిపోతాడు. ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో ఎటువంటి అపవాది క్రియల గురించి మాట్లాడుతున్నాడు అనంటే, సహోదరుల మీద నేరారోపణ చేస్తూ మన మధ్యలో, సహోదరుల మధ్యలో అనైక్యత తీసుకొని వచ్చే పన్నాగంలో ఉన్నటువంటి వారి గురించి మాట్లాడుతున్నాడు. అందుకే కదా 11వ వచనంలో మాట్లాడాడు. యాకోబు పత్రిక 4:11 వచనంలో ఏమన్నాడు? మీరు ఒకరి మీద ఒకడు ఏమీ చేసుకోకండి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనంటే, మీరు అపవాదిని ప్రభువునకు లోబడి ఉండి, మీరు ప్రభువుకు లోబడి ఉండి, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండి అపవాదిని ఎదిరిస్తే, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతే చివరికి ఏమవుతుంది అనంటే, సంఘములో సహోదరుల మధ్య ఐక్యత వస్తుంది. అక్కడ కాంటెక్స్ట్ అది. ఆ ఐక్యత పోవడానికి కారణం అది. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ఏకంగా ధర్మశాస్త్రానికే తీర్పు తీరుస్తున్నాడు. ఎందుకు? ఆ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నీ సహోదరుని చూసి వ్యర్థుడా అన్నావనుకో, ఏమవుద్దు నీకు? నీవు మహావిమర్శకు గురవుతావు. ద్రోహి అన్నావనుకో, అయిపోయింది నీ పని. కాబట్టి అనకు అలాగా. ఇక్కడ యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో మాట్లాడుతున్నటువంటి కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, సహోదరుల ఐక్యత. సంఘంలో ఐక్యతలో ఉండాలి. ఐక్యతలో ఉండాలి అని అంటే అవ్వదు. సాతాను 24 గంటలు ఏం చేస్తుంటాడు? పుల్లలు పెడతానే ఉంటాడు. అప్పుడు వాడిని ఏం చేయాలి? అపవాదిని ఎదిరించాలి. ఎదిరించాలంటే మన లోపల ఏముండాలి? వాక్యం ఉండాలి. ఆ వాక్యము యొక్క బలము చేత స్థిరులై మనం ఉండాలి. అంత మాత్రమే కాదు, మనం కూడా ప్రభువుకు లోబడి ఉండాలి. దట్ ఈస్ ద రీజన్ హీ స్పీకింగ్ అబౌట్ సబ్మిషన్. మరి ఏం చేయాలండి? అపవాది అలా నింద మోపుతా ఉంటే ఎవడు ఏ తప్పు చేసినా చూసుకుంటూ ఆ పోనీలే మనోడే కదా అని మనం వెళ్ళిపోవాలా? కాదే. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలోకి రండి ఒకసారి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం ఏమని మాట్లాడుతున్నాడు? ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. సహోదరులారా, ఎవరు? ఇది లోకం గురించి మాట్లాడట్లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? సహోదరులారా, సంఘం గురించి. whenever in the New Testament it is said brethren, it is referring to the fellowship of the believers, which is called the church. సహోదరులారా, ఉన్నారా అక్కడ? గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం లేరా? గలతీ పత్రిక. సహోదరులారా, ఒకడు, ఎవడా ఒకడు? ఎక్కడో ఒకడు కాదు, మనలోనే ఒకడు ఏ తప్పిదంలోనైనా కావాలని ఎవడో దూరడండి, ఏమవుతారు? చిక్కుకొని ఎడలా
ఈ మాట చదువుతున్నప్పుడల్లా మాకు మా చిన్నప్పుడు మా ఇంటి వాకిలి గుర్తొస్తుంది. కోడి పిల్లలు పెట్టినప్పుడు చిన్న చిన్న కోడి పిల్లలు కాళ్ళు కట్టేసి ఎక్కడో పడిపోయి పీ 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 అని అరుస్తూ ఉంటాయి. లేచి నడవచ్చు కదే అని అంటే వాటి కాళ్ళకి ఏం చుట్టుకుంటాయి చెప్పండి. తలెంటుకులు. ఆడవాళ్ళు పొద్దున్నే, అంటే ఇప్పుడంటే అద్దాల ముందు దూతున్నారు కానీ అప్పుడు అలా కాదు కదా. గడప మీద ఇలా కూర్చుంటే వాకిల్లో అలా కూర్చొని జడలంతా దువ్వి అవన్నీ లొంగ చుట్టూ అలా పడేస్తూ ఉంటాయి. అవన్నీ గాలికి ఎగిరి దానికి ఎగిరి దీనికి ఎగిరి ఏమవుతుంది, ఆ పసిపిల్లలు ఉంటాయి కదా వాటి కాళ్ళకి చిక్కుకొని ఈ కాలు అనుకుంటే ఈ కాళ్ళని తీద్దామని ఇలా అనేసరికి ఈ కాలు కూడా దాంట్లోకి వెళ్ళి ఆ కాలు అనేసరికి ఈ కాలు, రెండు కాళ్ళు పడిపోయి ఇంక ఇలా పడిపోయి అది తల్లి కూడా కాసేపు ఇలా లేపే ఇది అయిపోయింది దీని సంగతి వదిలేదు. అలాంటి పిల్లలను గద్దలో టప్మని దానికి వెళ్ళిపోతాయి. ఆ వెంట్రుకల కాళ్ళు కోసేస్తాయి కూడా ఆ చిన్న కోడి పిల్లలకి. చిక్కుకొనడం అంటే ఇదిగోండి ఇలాంటివి అనమాట. చిక్కుకుంటాం, అందరూ తలదువ్వి అక్కడ పడేస్తే మనం చిక్కుకుంటాం. చిక్కుకొని నీడలా ఏం చేయాలి? ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు. మీరు చాలా ఆత్మ సంబంధులు కదా నిలబడ్డాం అనుకుంటున్నారు. చిక్కుకున్నాడు చూసి ఎరా అలా చిక్కుపడిపోయేంటి పనికి మళ్ళీ ఎదవా అనకండే. ఏమంటాడు? ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో. అంటే బాబోయ్ ఈ సేమ్ కండిషన్ నాకు కూడా వస్తుంది, శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని ఏం చేయాలి? అంటే ఒక వ్యక్తి ఏదైనా పొరపాట్లో తప్పిదంలో ఉంటే వాడి మీద పడిపోయి వాడిని రక్కేయడానికి చంపేయడానికి కాదు మన ఉద్దేశం. వాడిని మంచి దారికి తీసే ప్రయత్నంలో వాడిని అప్రోచ్ అవ్వండి. వదిలేయమని చెప్పట్లేదు, సిలువేసేయకండి, లేదా రైట్ ఆఫ్ చేసేసి ఇంకెందుకురా నీ బతికి ఇంక అవుటింగ్ నువ్వు అవుటింగ్ అనకండి. నో. మనం వాడిని ఎందుకు అప్రోచ్ అవ్వాలి అంటే మళ్ళీ మంచి దారికి తీసుకురావడానికి. మన ఉద్దేశం మంచిదై ఉండాలి. అవర్ ఇంటెన్షన్ షుడ్ బి ప్యూర్ అండ్ రైట్. నాకెందుకు వచ్చిందమ్మా అనుకుంటే యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. చాలామంది విననట్టే ఉంటారు, కానీ మనం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ హృదయం వాళ్ళకి చెప్పినప్పుడు వింటారు తెలుసా. ఈగోకి వినరు, కానీ మనం చెప్పేస్తే అన్నాడు కానీ అని చాలా ఆలోచించుకుంటారు తెలుసా. వింటారు. వినికిడి దేవుడు మానవునికి ఇచ్చినటువంటి గొప్ప వరం. విననట్టే ఉంటారు కానీ వింటారు. సో వదిలేయమని కాదు, అలాగని చెప్పి సిలువేయమని కాదు. వేడుకోవాలి, కాపాడాలి, కౌన్సిల్ చేయాలి, తీసుకురావాలి. సహోదరులారా, నింద మోపకండి, ఒకరినొకొకడు విరోధముగా మాట్లాడకండి, కానీ ఒకరినొకడు హెల్ప్ చేసుకొని మీరందరూ ఒకరినొకడు కట్టుకుంటూ పైకి రండి. ఇటువంటి ఐక్యత, ఇది ఆత్మ అనుగ్రహించు ఐక్యత. దీన్ని మీరు కాపాడుకోండి. మీలో చిచ్చులు పెట్టే అపవాదిని మీరు ఏం చేయాలి? ఎదిరించాలి. ఈ వారం మనం కొంచెం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అసలు దేవునికి లోబడి ఉండడం అంటే ఏంటి? ఇంగ్లీష్లో సబ్మిటింగ్, సరెండరింగ్, కమిటింగ్, ఒబేయింగ్ అనే మాటలు వాడాడు. అంటే లోబడడం, లొంగిపోవడం, అప్పగించుకోవడం, విధేయత చూపించడం. ఒక్క మాటలో చెప్పాలంటే నేను కాదు ఆయనే. ఎవ్రీవేర్ నువ్వు కాసేపు పక్క నుండి ప్రభువా అనడానికి లేదు. అన్నామా ఏమవుద్ది అని అంటే, బహుశా మీరు అనుకుంటుండొచ్చు మీ ఉద్దేశాలు నెరవేరుతాయని. కాదు, చాలా జాగ్రత్త వినండి. కాసేపు నువ్వు ఉండు ప్రభువా అన్నామంటే అపవాది he will sneak in. You got my point? The moment we say ఆగు ప్రభువా ఇది నీ స్టైల్లో వర్కౌట్ అవ్వట్లేదు, నేను నా స్టైల్లో వెళ్తాను అనగానే అపవాదికి చోటు ఇచ్చేస్తాం. దిస్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ టర్నింగ్ ఆఫ్ ద లైట్ ఎట్ నైట్.
లైట్ ఆపేసి చీకటి గారు రండి, ఇప్పుడు రండి, పర్లేదు, వెలుగు గారు వెళ్ళిపోయారు అనాలా? ఏమండి, అలా అనాలమ్మా? లైట్ ఆపేసి వెలుతురు చాలా ఉంది అని అంటే లైట్ ఆపేసి, లైట్ ఆపిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? చీకటి గారిని ఆహ్వానించాలా? లైట్ ఇట్లా ఆపేమో లేదో ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి రాదండి. చీకటి అంటే ఏంటంటే ద అబ్సెన్స్ ఆఫ్ లైట్. గెటింగ్ మీ? అందుకనే అబద్ధం అంటే ఏంటి? అబద్ధం అంటే నేను బద్ధుడనై ఉండకపోవడం. సత్యం, సత్యం లేకపోవడం. అంటే ఏంటి మన దగ్గర? అదనమాట. అంటే లేదు. అసత్యం అంటే ఏంటి? తెలుగులో కొత్త పదం ఏమి లేదు. ఇంగ్లీష్లో ట్రూత్, లై అన్నట్టు తెలుగులో ఇంకో పదం ఏమి లేదు. సత్యము లేకపోవడం అసత్యం. సత్య దూరం, అదే అబద్ధం. సో ద absence of light is darkness. The absence of submission to God is foothold to the devil. అపవాదికి చోటు ఇవ్వకపోవడం. చోటు ఇవ్వకూడదు అని అంటే సబ్మిషన్, సరెండర్, కమిట్మెంట్, ఒబే. And there is nothing called partial submission, half submission, quarter submission. No. Submission is a submission when it is in total. పూర్తిగా వస్తేనే వచ్చినట్లు లెక్క. పూర్తిగా సబ్మిట్ అయితేనే 100% ఉంటేనే దాన్ని ఏమంటాం? సబ్మిషన్ అంటాం. 100% ఉంటేనే సబ్మిషన్. I'm defining what is submission. What is submission? ఎప్పుడు నేను ఒక కథ చెప్తా ఉంటాను, మీకు గుర్తుంటే నేను మొదలు పెట్టగానే చెప్పండి. ఒక బెస్తవాడు ఇల్లు కట్టుకున్నాడంట. గుర్తుందా మీకు ఈ కథ? నేను చాలాసార్లు చెప్పాను. ఎవరికి గుర్తుందా? కట్టుకొని ఏం చేశాడంట? శేఖర్ గారు ప్రార్థన చేయడానికి వెళ్తే, బ్రదర్ ఇది మీకే అన్నాడంట. శేఖర్ గారు వచ్చి చర్చిలో సాక్ష్యం చెప్పారు. నాకు ఇంక్రిమెంట్ వచ్చింది, డబుల్ ఇంక్రిమెంట్ వచ్చింది. సముద్ర పొడ్డున విజయ్ గారు, ఎవరు వాళ్ళు కాదు, ఇంక మళ్ళీ విజయ్ గారే, చేపల వ్యాపారం ఆయనే కదా, నాకు ట్రిప్లెక్స్ ఇల్లు, ఒక విల్లా ఆయన కట్టుకొని నాకు ఇచ్చేశారు. నేను అడిగాను అనమాట, అంత ఈజీగా ఇచ్చేసారా అంటే, మొత్తం ఇచ్చేశారు బ్రదర్, నా పేరు మీద రాసేశారు. అయితే పెద్ద హాల్ బ్రదర్, ఆ హాల్ మొత్తం 3 ఫ్లోర్లకి కూడా ఆ హాల్ కనబడుతుంది, అంత పెద్ద హాలు. అయితే ఆ హాల్లో ఒక్క మేకు కొట్టారు, ఆ మేకు మాత్రం అయిందన్నారు అన్నాడు. సో రోజు చేపలు పడుతున్నారు, చేపలన్నీ బుట్టలో వేసుకుంటున్నారు, వలలు కడుగుతున్నారు. వల తీసుకొచ్చి శేఖర్ గారు అంటే, విజయ్ గారు రండి రండి రండి. మేకు మీ మేకండి అది. అరే అది ఆ మేకు వల తగిలించి వెళ్తానే అన్నారు. తగిలించాడు. సలోమి సిస్టర్ అంటారు, కాదు మీకు రూమ్లో ఏమైనా వాసన వస్తుందా? వస్తుంది, ఇలా కిందగా వల ఉంది కదా, అసలే మన ఇల్లు సెంట్రల్ ఏసీ కదా, డోర్ వేసుకో అన్నారు. బెడ్రూమ్ డోర్ వేసుకుంది ఆవిడ. బెడ్రూమ్ డోర్ వేసుకుందేమో, డోర్ దిగానే హాల్లోకి రాగానే గప్పడ కొట్టేసి ఎత్తి పట్టేస్తుంది ఆవిడకి. ఏమండి ఏంటండి ఇది అంటే, ఊరికే బాబు ఇంత విల్లా ఇచ్చాడు, ఆ మేక్ గురించి మనం ఏం అడుగుతాం. మళ్ళీ 2వ రోజు వచ్చారు విజయ్ గారు, శేఖర్ గారు బ్రదర్ రండి మేకు మీదే. 3 రోజుల తర్వాత శేఖర్ గారికి విసుకొచ్చింది. ఏమన్నాడు? విజయ్ గారు ఆ మేకు పీకేస్తారు. ముందే చెప్పాను, ఇల్లంతా నీది, ఆ మొల మాత్రం నాది, నువ్వు దాని గురించి మాట్లాడడానికి నీకు రైట్స్ లేవు. ఒక రోజున ఏమవుద్దంటే, ఇక సలోమి సిస్టర్నన్నా సబ్సైడ్ చేయగలదు, కానీ షానా మారియా వస్తుంది. ఇప్పుడు నువ్వు ఉండు, నేనుండను ఇక్కడ అంటది. ఇంకా నువ్వు ఉండనప్పుడు మా జీవితానికి అర్థం పరమార్థం ఏముందమ్మా, పోదాం పోదా అంటే, విజయ్ గారు మీకు దండం అండి, మేకు మీరే ఉంచుకోండి, ఇల్లు మీరే ఉంచుకోండి. ఇదేంటి బ్రదర్, ఇట్స్ అ బ్లెస్సింగ్. నో బ్రదర్, ఇట్స్ మోర్ ఆఫ్ అ కర్స్.
వెన్ ఇట్ ఈస్ 100%, దాన్నే ఏమంటాం? సబ్మిషన్. వీ కీప్ రిజర్వేషన్ ఫర్ గాడ్. ప్రభా ఈ విషయంలో మాత్రం నువ్వు రాకే, ఈ విషయంలో మాత్రం నువ్వు రాకే. ఒక పెద్ద గొడవ అవుతుంది లూథరన్ ప్యారిష్లో. అయ్యగారు అంటాడు, ఏయ్ అంగి మడతపెట్టి లుంగిలా కట్టినంటే నన్ను మించిన ఫ్యాక్షనిస్ట్ లేడు అంటే, అవసరం అయితే అంగి మడతపెట్టి లుంగిలా కడతాడన్నమాట ఈయన. నో రిజర్వేషన్స్. వన్స్ యు ఆర్ ఎ క్రిస్టియన్, యు ఆర్ ఎ క్రిస్టియన్ ఎవ్రీవేర్, ఎట్ ఎవ్రీ టైమ్, ఇన్ ఎవ్రీథింగ్. మనం అంటాం కదా, అప్పుడు బైబిల్ కాసేపు పక్కన పెట్టి కనుక నేను చితకేస్తాను. పక్కన పెట్టకూడదు బ్రదర్. చితకేసే సందర్భంలో కూడా దేని ద్వారా రావాలి? చెప్పాలి. దేని ద్వారా రావాలి? వాక్యం ద్వారానే వచ్చి చితకేయండి చూద్దాం. ఆ వాక్యం ద్వారా వచ్చేసరికి ఆ చితక నిన్ను చితకేస్తుంది అన్నమాట. సబ్మిషన్ ఈజ్ అ సబ్మిషన్ వెన్ ఇట్ ఈస్ టోటల్ అండ్ 100%. దట్ ఈస్ కాల్డ్ సబ్మిషన్. మళ్ళీ వన్ మోర్ థింగ్ అబౌట్ సబ్మిషన్. Submission is not forced. Nobody can force you. Submission is volunteer. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తము దేవుని వలన అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించని. ఏమంటున్నాడు? యు ఆర్ అ న్యూ క్రియేషన్. మళ్ళా ఓల్డ్ నేచర్ బయటికి తన్నుకు రావడానికి వీలు లేదు. ఒకవేళ అలాంటిది ఏమన్నా ఉంటే ఏం చేయాలి? దాన్ని చెరపట్టి, అంటే నీకు తెలియకుండానే నీ లోపల ఉన్నటువంటి పాత ప్రాచీన స్వభావం ఏదన్నా, మా తండ్రి గారు, మా నాన్నగారు, మా ఇంట వంట అనేది పరిగెట్టుకొస్తుంటాయి చూసారా, వాటిని ఏం చేయాలి? చెరపట్టి. మన గురించి మనం చాలా గొప్ప విషయాలు అనేసుకుంటాం. నేను చాలా మంచోడిని, నేను చాలా ప్రేమగల్లోండి, నేను చాలా సౌమ్యుణ్ణి, నాకు చాలా ఓర్పు ఎక్కువండి. అది నువ్వు కాదండి. ఎవడు చెప్పాలి? ఎదుటివాడు చెప్పాలి. మన గురించి మనం అనేసుకుంటూ ఉంటాం. ఎందుకు అనంటే మనకు తెలియకుండానే మన జీర్ణరసాల్లో ఉన్నటువంటి తత్వాలు ఉంటాయి చూసారా, ద న్యాచురల్ మ్యాన్, స్వాభావిక స్వభావాలు, ప్రకృతి స్వభావాలు, మన తండ్రి నుంచి మన తాత నుంచి వచ్చినటువంటి మన ప్రాచీన స్వభావం ఉంటుంది చూసారా, అది మనకు తెలియకుండానే మన లోపల నుంచి ప్రదర్శితం అవుతూ ఉంటుంది. అందుకే కదా పౌలు అన్నాడు, తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని. ఐ డోంట్ నో, నేను ఇలా ఉన్నానని నాకు తెలియదు, నువ్వు చెప్పేదాకా నాకు అర్థం కాలేదు. అందుకే చాలాసార్లు ఇంట్లో భార్యలు మన జీవితానికి అద్దం పడతారు. మీరు అనుకుంటారు కానీ చెప్తే వినాలి మనం, నిజమేనేమే, నేనేమో నీకోసం త్యాగాలు చేస్తున్నాను అనుకున్నాను. అంత లేదండి. మీరు అలా అనుకుంటారు, కానీ నన్ను ఎంత వేయించుకు తినేస్తారో మీకు తెలుసా అంటే, నిజమా అని తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆమెకి ఇష్టమైన పదార్థాలు తినిపించి పార్క్లో ఇంకొన్ని చెప్పవే నా గురించి అని. ఓ అయ్యి ఉంటుంది. ఎందుకంటే మా నాన్న కూడా ఇలాగే ఉండేవాడు. తెలియక నా ప్రాచీన స్వభావం అలా బయటకు వచ్చేస్తున్నట్టుంది. ఓకే, ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. నెక్స్ట్ టైం నేను ఇది డెమో చేసినప్పుడు, ఇదిగో చూసారా ఇదే అని కొంచెం నాకు జ్ఞాపకం చెయ్యే, సో దట్ ఐ కెన్ రికగ్నైజ్. Shall we? Hello, shall we? చేయాలి. తెలియకుండా వచ్చేస్తాయి మన లోపలివి. అలాగా తెలుసా, ప్రాచీన స్వభావం అలా వచ్చేస్తూ ఉంటుంది బయటికి. ఏమంటున్నాడు? మీరు నూతన సృష్టి, క్రీస్తునందు ఉన్నారా మీరు? పాతవి వదిలేయాలి. అప్పట్లో అయితేనా అని అస్సలు అనకూడదు మీరు. నో, నెవర్. ఆ పర్మిషన్ మీకు లేదు. ఒకసారి రోమపత్రిక 6వ అధ్యాయంలోకి రండి. ఒకసారి రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. ఏమంటున్నాడు? సాధనాలు ఇవి. దేనికి సాధనాలు? దేనికి వాడితే దానికి సాధనాలు.
ఏంటో బ్రదర్, నా కళ్ళూరికి అటే పోతుంటాయి, నా చెయ్యూరికి అలా, అది పోదు. దే ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ అంటున్నాడు. దిస్ ఈస్ అ వెసల్ అండ్ దీస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్. మీరు ఏంటంట, ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ సబ్మిషన్ ఈజ్ వాలంటరీలీ. ఎవడు మిమ్మల్ని పలుపు పట్టుకొని గేదెని కట్టేసినాడు మిమ్మల్ని కట్టేయడు. ఏంటంట, మిమ్మును మీరే అప్పగించుకోండి. సబ్మిట్ యువర్ సెల్ఫ్. ఎవడు కూడా మేము మెడ పట్టుకుని సబ్మిట్ అనలేడు. మా మగవాళ్ళకు ఉన్నటువంటి ఒక అనవసరమైన గర్వం ఏంటంటే, పెళ్ళాన్ని కంట్రోల్లో పెడతాను నేను. ఏ మొగుడు ఏ పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టలేడు. ఇదంతా ఉట్టిదే. పెడుతున్నామని మనం ఎందుకు తృప్తి పడతామంటే, వాళ్ళు ప్రతి చోట అందరి దగ్గరికి వెళ్ళి మా ఆయన్నడికి చెప్పాలని అంటారు కదా, అక్కడ మరి ఏంటనుకుంటున్నాం అలాగా, అది చూసావా ఉట్టిదే. అది ఏంటంటే, వాళ్ళు ఇంటి పరువు ఎందుకు బయట పెట్టుకోవడం అని ఆడవాళ్ళు అలా మనల్ని కాపాడుతూ ఉంటారు అంతే. అంతేగాని వాళ్ళు మన కంట్రోల్లో పెట్టి అంత సీన్ ఏం లేదు అక్కడ. నో సబ్మిషన్. చిన్న పిల్లోని కూడా మనం సబ్మిట్ చేయలేము. నో, సబ్మిషన్ ఈజ్ వాలంటరీ. కాబట్టి దయచేసి ఎవరికి దుర్బోధలు చేయకండి. పెళ్లి చేసేసి అప్పగింతల రోజు, అమ్మా మ్యాజిక్ అనేది నీ చేతిలోనే ఉంటుంది, వాడిని అలాగా లైన్లో పెట్టి కొంగు కట్టి మొదటి నుంచి కట్టేసామనుకో, కుక్కలో పొడి ఉంటాడు. ఆడి వీక్నెస్ ఏంటో పట్టేసుకో. పెళ్ళాన్ని ఫస్ట్ నుంచి కంట్రోల్లో పెట్టేయాలరా, లొంగిపోకూడదు. ఓసారి లొంగేమంటే లైఫ్ అంతా లొంగి, నాన్సెన్స్. A relationship runs on the wheels of love. ప్రేమ అనే చక్రాల మీద నడుస్తుంది రిలేషన్షిప్. కంట్రోల్ అనే చక్రాల మీద నడవదు. మీ ఇంట్లో స్టీరింగ్ ఎవరి చేతిలో ఉంటుందండి? ఎవరి చేతిలో ఉంటుంది స్టీరింగ్? మాకు స్టీరింగ్ లేదండి. ఎందుకంటే మేమంతా కలిసి నడుస్తాం. దానికి స్టీరింగ్ ఎక్కడది? అదేలే, డ్రైవర్ ఎవరు అంటే ఎవరి మాట నెగ్గుద్ది, అట్లే ఉండదు. పదండి పోదాం క్రీస్తుని శిష్యులాముగా. పదండి పోదాం, అంతేనా? క్రీస్తు మనకు నేర్పించిన మాదిరి ఏంటి? పదండి పోదామని. అంతేగాని పరిగెత్తి వెళ్ళిపోండి, నా వెనకాల రండి కాదు కదా. ఇదిగో సదాకాలము నేను మీతో కూడా. క్రీస్తు పదండి అన్నాడు, నేను పదండి అనాలి, అందరూ పదండి అనాలి. దిస్ ఈజ్ రిలేషన్షిప్. అప్పుడప్పుడు కొంచెం ఫ్రిక్షన్స్ వచ్చినప్పుడు థ్యాంక్స్ అండ్ సారీ అని ఆయిల్ డ్రాప్స్ వేస్తూ ఉంటే మళ్ళీ స్మూత్గా నడిచిపోతూ ఉంటుంది, అంతే. మీకు అర్థమవుతుందా? దోస్ ఆర్ ద ఆయిల్ డ్రాప్స్. కొంచెం ఏదైనా కొంచెం ఇట్లా అనగానే సారీ అనగానే మళ్ళీ స్మూత్గా నడుస్తుంది. మళ్ళీ స్మూత్గా మన పక్కన నడుస్తున్నప్పుడు థ్యాంక్ యూ అనగా ఇంకా స్మూత్గా నడుస్తుంది, అంతే. అంతేగాని యూ కంట్రోల్ ఐ కంట్రోల్ కొంగు ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నారు? కొంగు కట్టేసుకోవాలి మొగుడిని. నో, సబ్మిషన్ ఈజ్ వాలంటరీ. మీరు నూతన సృష్టి, ప్రాచీన స్వభావాన్ని మీరు వదిలేయాలి. ఎందుకు? పాతవి గతించాయి. మీ దేహములో ఉన్నటువంటి అవయవాలు నీతికి సాధనాలు, దుర్నీతికి సాధనాలు కాదు. అయినా అవి ఆటోమేటిక్గా నీతి కార్యాలు ఏం చెయ్యవు. వాటిని మీ అంతటా మీరే ప్రభువుకు, దేవునికి ఏం చేయాలి? అప్పగించుకోవాలి. లూకాసు వార్త 22వ అధ్యాయంలోనికి రండి. అక్కడ మాట చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం 42వ వచనం చూడండి ఒకసారి. 22:42. లూకాసు వార్త 22:42. చూడండి, సబ్మిషన్ ఈజ్ నాట్ ప్యాసివ్ రిజిగ్నేషన్. అంటే ప్యాసివ్ రిజిగ్నేషన్ అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే,
నేను ఈ స్టేట్మెంట్ ఫస్ట్ చేసేస్తాను, ఆ తర్వాత మీరు దీని మీద ఆలోచించండి. ఇట్స్ నాట్ అ ప్యాసివ్ రిజిగ్నేషన్, బట్ ఇట్ ఈస్ అన్ యాక్టివ్ అలైన్మెంట్ with the will of God, with the word of God. ప్యాసివ్ రిజిగ్నేషన్ కాదు, యాక్టివ్ అలైన్మెంట్. అంటే ఇక మరి సేవకు వచ్చిన తర్వాత ఇక ఆయన చెప్పినట్టు చేయాలి కదా బ్రదర్, ఇంకా తప్పుద్దా బ్రదర్, లేకపోతే దేవుడు అనవసరంగా నన్ను పోషించడు, ఇక సంఘం అన్నాక మనం పెంచాలి కదా బ్రదర్, ఇలా నో ఇట్లాంటిది కాదనమాట. అందుకని ఇంకా నా అన్నీ వదిలేసుకొని ఇంక ఇలాగే వెళ్ళిపోతున్నాను బ్రదర్. కాదు 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 యాక్టివ్గా కాన్షియస్గా అలైన్ అవ్వడం ఈ సబ్మిషన్. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ సబ్మిషన్ డెఫినేషన్ చెప్పాను, సబ్మిషన్ అనేటటువంటి దానికి మీనింగ్ చెప్పాను. ఏంటి? ఇట్ ఈస్ టోటల్ 100% అండ్ సబ్మిషన్ ఈజ్ వాలంటరీ. సబ్మిషన్ ఎలా ఉంటుందంటే వాలంటరీ. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఒక మాట అనొచ్చు యేసుక్రీస్తు వారు అక్కడ, నా వల్ల కాదండి అని అంటే ఏమై ఉండేది? నా వల్ల అయితే కావట్లేదు, అయినను ఇంకేం చేస్తావు, నువ్వు పంపేవు కదా అంటున్నాడా? కాదు, ఓపెన్గా చెప్తున్నాడు, నా వల్ల అయితే అవ్వట్లేదు, అయినను నీ ఇష్టము సిద్ధించును గాక. సబ్మిషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే క్రీస్తు యొక్క ఉదాహరణల నుంచి వస్తుంది. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను ఈ వారానికి, వచ్చే వారం మనం కంటిన్యూ చేద్దాం. క్రీస్తు యొక్క ఉదాహరణ ఏంటి అని అంటే గ్రీక్లో ఈ మాటని కినోసిస్ అన్నారు. కినోసిస్ గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడినటువంటి 5 నుంచి 8 వచనాలు మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. కినోసిస్ అంటే ఏంటి అని అంటే సెల్ఫ్ ఎంప్టీయింగ్ అన్నమాట. కీర్తనకారుడు అంటాడు, నీ సన్నిధిలోకి వచ్చి నా హృదయాన్ని ఎలా ఇచ్చాడంట, హృదయాన్ని నీళ్ల వలె కుమ్మరించాడంట. అంటే అర్థం ఏంటి? స్పిల్డ్ వాటర్. కెన్ యూ కలెక్ట్ ద స్పిల్డ్ వాటర్? నీళ్ళు ఒలికిపోయినాయి అనుకోండి, ఎత్తేయగలరా మళ్ళీ? ఎత్తగలరా? ఎత్తలేరు. అంటే ఏమన్నాడంటే, నేను నీ సన్నిధికి వచ్చినప్పుడు నా హృదయాన్ని పోసేస్తున్నాను, నేను నా హృదయం అంతా ఇట్లా ఉలకబోసేస్తున్నాను నేను. దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు అలా ఇచ్చేసుకుంటున్నాడు కీర్తనకారుడు. ఇక్కడ కినోసిస్ అనే మాట సేమ్ అలాంటి మాట అన్నమాట. కినోసిస్ అనే గ్రీక్ భాషా పదానికి అర్థం ఏంటంటే సెల్ఫ్ ఎంప్టీయింగ్. అంటే ఆయన డిమాండ్ చేయడు, ఇంకా ఏమున్నాయి తీ ఆ ఉంగరంది, ఆ లోపల ఉన్న గొలుసు మొలతాడు లేదా అది కూడా ఇది మనమే వాలంటరీగా చేసుకుంటాం. సో మన సబ్మిషన్కి సరైనటువంటి మాదిరి ఎవరు అని అంటే యేసుక్రీస్తు వారు. ఓకే, ఈ విషయాన్ని వచ్చే వారం డెవలప్ చేద్దాం దీన్ని. కానీ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటి అని అంటే ఆయన అయి ఉండియు, అది అనమాట సబ్మిషన్ అంటే. ఏంటది? ఆయన ఏముంటుంది? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు ఏముంటుంది? ఆయన దేవుని కుమారుడై అయి ఉండియు దేవునితో సమానముగా ఉండుట ఎంచుకొన భాగ్యమని అనుకొనక, అంటే ఏమీ లేక పడుండడం కాదు. అర్థమవుతుందా? ఇదిగో ఎన్ని రోజులు అంటే నువ్వు ఏం చేసినా కొట్టినా తిట్టినా పడున్నాను, ఇప్పుడు ఫ్రీ బస్సు, మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను ఎక్కేసి, అంటే ఛాన్స్ లేక పడున్నావు అనమాట. నువ్వు ఇన్ని రోజులు అంటే నీ చెప్పు చేతలు నీ మాట వెంట కూర్చున్నాను, నాకు ఉద్యోగం వచ్చింది, నేను సంపాదిస్తున్నాను. ఎప్పుడు తిరగబడతారు ఆడోళ్ళు? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చినప్పుడు తిరగబడతారు. అందుకని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వకుండా ఆనగబెడతారు. ఫ్రీడము, రెబెలియస్నెస్ అనేది మన పొజిషన్ నుంచి వచ్చేది కాదు. బిబ్లికల్ సబ్మిషన్ ఏంటి అని అంటే అయినను. యేసుక్రీస్తు వారి గురించి ఇక్కడ ఉన్నటువంటి వివరణ ఏంటంటే అయినను హీ సబ్మిటెడ్. సో సబ్మిషన్ అంటే ఏంటి? మనకి ఏమీ లేక పడుండడం కాదు.
తప్పదు కాబట్టి లోబడ్డం కాదు. నో, ఇట్స్ అ వాలంటరీ థింగ్, ఇట్స్ అ 100% థింగ్, అండ్ ఇట్ ఈస్ అ యాక్టివ్ అలైన్మెంట్. అండ్ ఫైనల్లీ ఈరోజు మాట్లాడుతున్న దాంట్లో ఆఖరి మాట ఏంటి అని అంటే అయినను. ఏంటంట? అయినను. ఇక్కడే వస్తుంది మనకి. దీన్నే బైబిల్ అంటుంది జీవపు డంభం. నువ్వేంట్రా మొగోడు అయ్యుండి, ఇంట్లో సంపాదించేవాడు అయ్యుండి, మొగుడు అయ్యుండి, ఇంటికి పెద్దోడు అయ్యుండి అనగానే మనకేమొస్తుంది? అదే చూస్తున్నాను, నన్ను ఎవరు లెక్క చేయట్లేదు, ఈసారి మాడతెట్టేస్తాను ఒక్కొక్కరిని. ఎప్పుడు వచ్చింది? అయినను. అయినను ఏంటంట? అయినను. నీకేం తక్కువరా, నువ్వు పడున్న కదా. అయినను. అయినను. చాలామంది దేవుడిని నమ్ముకోమంటే ఏమంటారు తెలుసా? నాకేం అవసరం ఉందండి, పెద్ద క్యాష్లో పుట్టాం, పెద్ద ఫ్యామిలీ మాది, మాకేం కష్టాలు నష్టాలు ఏం లేవు, మాకేం రోగాలు రొంపలు లేవు, మాకు యేసుప్రభు నమ్ముకునే అవసరం ఏంటండి అంటారు. అయినను నీకు యేసు కావాలి. వాళ్ళ లోపల అలాంటి ఉద్దేశం రావడానికి గల కారణం ఏంటో తెలుసా? మనమే. మనం సువార్త ఎలా చెప్పాం? నీకు క్రీస్తు కావాలి అని చెప్పామా? రోగముల క్వశ్చన్, బాధల క్వశ్చన్, చింతల క్వశ్చన్, ఆర్థిక ఇబ్బందుల క్వశ్చన్. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమవుతాయి. అది చదివినోడు అంటున్నాడు, రోగముల లేవు, బాధల లేవు, నిందల లేవు, ఆర్థిక సమస్యల లేవు. అందుక దేవుడు కావాలి. ఆయన మూలముగా పుట్టినవాడు, ఆయన లేకుండా జీవించలేడు. ఇది చెప్పాలి మనం. యు నీడ్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు సృష్టివి, నీకు సృష్టికర్త కావాలి. అలా చెప్పామా సువార్త? చెప్పలేదు. మా చర్చికి వచ్చేయండి, మీ మొగుడు పెళ్ళాలు బాగుంటారు, అన్యోన్యంగా ఉంటారు. అవునా? చర్చికి వచ్చిన మొగుడు పిల్లలు కొట్టుకోరు? అబద్ధాలు కదా మనం చెప్పేది. అయినను ఈ మాట గుర్తుపెట్టుకొని వెళ్ళిపోండి. వచ్చే వారం దాని మీద కంటిన్యూ చేద్దాం. సబ్మిషన్ ఈజ్ 100%. సబ్మిషన్ ఈజ్ వాలంటరీ. సబ్మిషన్ చెప్పండి, చెప్పండి. యాక్టివ్ అలైన్మెంట్. సబ్మిషన్ ఈజ్ అయినను. ఓకే, తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దాన్ని మీకు వందనాల స్తుతులు తెలియజేస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నాయన కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. నాయన విధేయతకు సరైన మాదిరి మీరే. మిమ్మును మీరు రిక్తునిగా చేసుకున్నారు. దానిలో నుంచి మేము విధేయత నేర్చుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. నాయన అట్టి విధంగా మేము విధేయత చూపించడానికి మీ కృపను మాకు అనుగ్రహించమని మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి.